కన్న తండ్రే కాలయముడయ్యాడు. ప్రేమించిన నేరానికి కడుపున పుట్టిన దాని ఉసురు తీశాడు. గుండెలపై ఆడించుకున్న చేతులతోనే గొంతును నులిమి చంపేశాడు. తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకుందన్న కోపంతో పక్కాగా ప్లాన్ చేసి హత్య చేయడమే కాకుండా ఆత్మహత్య అంటూ చిత్రీకరించాడు. సాంకేతిక ఆధారాలతో హత్య అని రూఢి చేసుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మాచర్లపట్నంలోని 22వ వార్డు యాదవ బజారుకు చెందిన చంద్ర శ్రీనుకు 2 పిల్లలున్నారు. కుమార్తె చౌడేశ్వరి ఇంటర్ వరకు చదివి ఇంట్లోనే ఉంటుంది. ఈ క్రమంలోనే తమ ఇంటికి సమీపంలో ఉండే జమ్మల మడకకు చెందిన నాగరాజుతో ప్రేమలో పడింది. ఇద్దరూ కూడా యాదవ సామాజిక వర్గానికి చెందిన వారే. అయితే ప్రేమ పెళ్లిని పెద్దలు ఒప్పుకోరని భావించిన జంట ఇంటిలో నుండి వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నారు. కొద్ది రోజుల పాటు చెన్నై వెళ్ళి అక్కడ నుండి నరసరావుపేట వచ్చి స్నేహితుడి ఇంటిలో ఉన్నారు. అయితే కూతురు ఇంటిలో నుండి వెళ్ళిపోవడంతో చంద్రశ్రీను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారం రోజులైనా కూతురు ఆచూకీ తెలియకపోవడంతో మాచర్ల పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లి పోలీసులు పట్టించుకోవడం లేదంటూ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించారు. దీంతో గురజాల డీఎస్పీ రంగంలోకి దిగి చౌడేశ్వరి ఆచూకీ కనుగొంటామని చెప్పడంతో ఆ రోజు పిఎస్ వద్ద నుండి చంద్రశ్రీను తమ బంధువులతో పాటు వెళ్లిపోయాడు. ఈ ఘటన జరిగిన 3 రోజులకే చౌడేశ్వరి నాగరాజు ఆచూకీ తెలుసుకున్న పోలీసులు మాచర్ల పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చారు. ఇరు వర్గాల పెద్ద మనుషులతో మాట్లాడించారు. ఇరువురు మేజర్లు కావడంతో తాము ఏమీ చేయలేమంటూ పోలీసులు చెప్పేశారు. అయితే ఇద్దరిని ఇరువురు తల్లిదండ్రులకు అప్పగించగా పెద్ద మనుషుల పంచాయతీ జరిగింది. పంచాయతీలో చౌడేశ్వరి నాగరాజు వద్దే ఉంటానని తెగేసి చెప్పింది. అయినప్పటికీ 5 రోజుల పాటు ఎవరింటికి వాళ్ళు వెళ్లాలని, ఆ తర్వాత నిర్ణయం తీసుకోవాలని పెద్ద మనుషులు చెప్పారు. చౌడేశ్వరిని తనతో పాటు తీసుకువచ్చిన శ్రీను తన ఇంటిలోనే ఉంచాడు. తరువాత రోజు చౌడేశ్వరి ఉరేసుకుని చనిపోయిందంటూ అందరికీ చెప్పాడు. దీంతో మనస్తాపంతోనే చనిపోయిందని అందరూ భావించారు. అయితే పోలీసులు కేసు నమోదు చేసి పోస్ట్ మార్టం చేయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. చౌడేశ్వరి తండ్రి ఆమెను చంపి కొన ఊపిరితో ఉండగా ఉరివేసినట్లు నివేదికలో తేలింది. దీంతో పోలీసులు చంద్రశ్రీను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తమకు ఇష్టం లేని పెళ్లి చేసుకుందన్న ఒకే ఒక్క కారణంతో కన్న కూతురునే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించిన తండ్రిని చూసి అందరూ అసహ్యించుకుంటున్నారు.